ఇది ఫిష్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. ఫిష్ ఎగ్ నీట్గా క్లీన్ చేసుకొని మామూలు ఎగ్స్ 3 తీసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని పగలగొట్టుకొని ఫిష్ ఎగ్, కోడిగుడ్డు ఎగ్ 2 కలిపి బీట్ చేసుకోవాలి నీట్గా. కొంచెం కలపడం కష్టంగా ఉంటుంది, కానీ కలిపేటప్పుడు అర్థమైపోతుంది ఎలా కలపాలి అనేది. 2 నీట్గా కలుపుకొని రోస్ట్ అయిన తర్వాత నిదానంగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సాల్ట్ తగినంత, అంటే మన టేస్ట్ ఎలా ఎక్కువ తింటామో తక్కువ తింటామో చూసుకొని సాల్ట్, పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను నార్మల్గా చేశాను. ఆనియన్స్ ఒక ఆనియన్ స్లోగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర మొత్తం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఉప్పు, కారం, పసుపు, ఎగ్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకొని మొత్తం ఒక బాండిల్ పెట్టుకొని కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే అది రోజు తిప్పడానికి రాదు, దోశలాగా రాదు, ఆమ్లెట్ కదా, ఫిష్ ఎగ్ అనమాట. నీట్గా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఎగ్ లోపల కూడా బాయిల్ అవుతుంది నీట్గా. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం తిప్పి రోస్ట్ చేసుకోవాలి. 2 పక్కల నీట్గా నిదానంగా 2 పక్కల సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. కాల్చుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఆమ్లెట్ అన్నమాట, ఫిష్ ఎగ్ ఆమ్లెట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తినండి, కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి చెప్పండి.